వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కూటమి ప్రభుత్వంపై టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా టెక్కలిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. 15,485 కోట్ల భారాన్ని ప్రజలపై నెట్టిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. దళితుల బతుకుల మీద మరియు వాళ్ల జీవితాల్లో కూటమి ప్రభుత్వం చీకటి నింపుతుందని దుయ్యబట్టారు. తక్షణమే దళితులకు 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఇప్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను చూపిస్తూ వినూత్నంగా చెత్త ప్రభుత్వం అంటూ నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శంకర్ కి వినతి పత్రాన్ని అందించారు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల్లోనే 15,534 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల అదనముక ప్రజలపై రుద్దటం వల్ల దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమాని నాయకులు కార్యకర్తలు అలాగే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దహనకాండలు అయితేనేమి విద్యుత్ ఛార్జీలు పెంపు అయితేనేమి నిత్యావసర సరుకులు పెంపుదల అయినేమి ఏమి చూసినా సరే పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపి అధికారం చలాయిచ్చి ఇష్టారాజ్యంగా తన కేబినెట్ మంత్రులు ప్రభుత్వము పెద్ద ఎత్తున సామాన్యమైన ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు దండేస్తుంది. దానికి నిరసనగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల నుంచి సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, టెక్కలి, నందిగాము మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, జేసీఎస్ కన్వీనర్లు అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కరెంటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఈవేళ టెక్కల్లో ఉన్న డిఈఆర్ని సవివరంగా వివరించడం జరిగింది. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పైల లక్ష్మీనారాయణ ఒక అరుదైన ఆపరేషన్ చేసి అందరి ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. సంతబొమ్మాళి మండలానికి చెందిన రామారావు అనే రోగి హై బీపీతో మెదడులో రక్తనాళాలు పగిలిపోవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతూ ఈ ఆసుపత్రికి తీసుకురావడం, తక్షణమే ఎమర్జెన్సీ వార్డులను చేర్పించి యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయడంతో ఆయన బతికి బట్టకట్టాడని కుటుంబీకులు మీడియాకు తెలిపారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైల లక్ష్మీనారాయణ ఒక అరుదైన ఆపరేషన్ చేసి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా న్యూరోలో అపారమైన అనుభవం ఉన్నటువంటి మేధావులు సైతం చేతులెత్తేసి విశాఖపట్నం తీసుకువెళ్లిపోవాలని సూచించిన ఒక కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని డాక్టర్ పైల లక్ష్మీనారాయణ చేసిన ఆపరేషన్ చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. శ్రీకాకుళం నగరంలో అనేక కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ సరైన చికిత్స లేని తరుణంలో న్యూరోకు సంబంధించి విశాఖపట్నం కార్పొరేట్ తరహాలోనే శ్రీకాకుళంలో అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్స్ తో డాక్టర్ పైల లక్ష్మీనారాయణ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, అక్కడికి వచ్చినటువంటి సామాన్య, మధ్యతరగతి, అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ రోగుల పాలిట దేవునిగా డాక్టర్ పైల లక్ష్మీనారాయణ కొనియాడబడుతున్నారు. ఇలాంటి రక్తనాళాలు స్తంభించే రోగులు అతి అరుదుగా ఉంటారని, అందులో సంతబొమ్మాళి మండలానికి చెందిన రామారావు ఒకరు అని లక్ష్మీనారాయణ మీడియాతో చెప్పారు. ఏది ఏమైనా సకాలంలో న్యూరో సమస్య ఉన్నవారు తమ ఆసుపత్రిని సంప్రదిస్తే వారికి స్వస్థత చేకూరి మళ్లీ సాధారణ ఆరోగ్యవంతులుగా తయారు చేసే బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. న్యూరో ఆసుపత్రి భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి చక్కని వైద్యం అందించి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని పలువురు శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. న్యూరో సర్జన్ గా ఒక సామాజిక సేవకునిగా పైల లక్ష్మీనారాయణ అందించే సేవలు నిరుపమానమని కొంతమంది వైద్య వర్గాలు కొనియాడుతున్నారు.
సుమారు 8 గంటల సేపు ఆపరేషన్ చేసి తన తండ్రిని బతికించిన దేవుడు డాక్టర్ పైలి లక్ష్మీనారాయణ అని రోగి కొడుకు అభినందించారు. శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్ కు శుక్రవారం అవయవాలు తరలించారు. బుధవారం రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి అవయవాలను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలించేందుకు గాను డిసెంబర్ 27 శుక్రవారం వైద్యులు చర్యలు చేపట్టగా రహదారిలో ఎటువంటి మార్గాటంకాలు కలగకుండా శ్రీకాకుళం 2 టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం చెగిడివీధి గ్రామానికి చెందిన పొంకి జోగారావు డిసెంబర్ 25 హరిపురం మందస మార్గ మధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై మెడికవర్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మరణించిన జోగారావు తల్లిదండ్రులు మృతుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు జోగారావు గుండెతో పాటుగా ఇతర అవయవాలను భద్రపరిచి 2 అంబులెన్సుల్లో శ్రీకాకుళం నుండి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు, అక్కడ నుండి విమానంలో హైదరాబాద్, చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ అవయవాలను అంబులెన్స్ లో గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అవయవాలను తరలిస్తున్న వాహనాలకు ఎటువంటి మార్గాటంకం కలగకుండా జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి విజయనగరం, విశాఖపట్నం పోలీస్ అధికారులతో మాట్లాడి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు సకాలంలో చేరుకునేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం 2 టౌన్ సిఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు 2 ఎస్కాట్ల అంబులెన్సులు బయలుదేరి ఎయిర్పోర్ట్ కు ఎస్కాట్ చేస్తారు. మరణించిన వ్యక్తి యొక్క అవయవాలను వేరే వ్యక్తికి మార్పిడి చేసి మరొకరి ప్రాణాలు నిలిపేందుకు సకాలంలో అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా రవాణా జరిగేందుకు ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సనపేట మండలంలో పంచాయతీ కార్యదర్శులతో శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ రమణ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఐవి రమణ నర్సనపేట మండలంలో పంచాయతీ కార్యదర్శులతో సాధారణ సమీక్షా సమావేశం నిర్వహించారు. సదరు కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు మరియు పంచాయతీ విస్తరణ అధికారి రేణుక, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో డిఎల్పీఓకి పంచాయతీ కార్యదర్శులు పుష్పగుచ్చాన్ని అందించి దుస్సాలువతో సత్కరించారు. రేగడి మండలం లింగాలవలస గ్రామంలో బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం లింగాలవలస గ్రామంలో 100 రోజుల్లో క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి చలమయ్య, రీనా చౌదరుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ డేని మరియు స్టేట్ టెక్నికల్ అధికారి వెంకటనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 2025 సంవత్సరం నాటికి క్షయవ్యాధిని అంతం చేయడానికి ప్రజలంతా సహకరించాలని, క్షయరహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో ప్రజలంతా టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్ కు సహకరించాలని కోరారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా కఫం పరీక్షలు చేయించుకుని క్రమం తప్పకుండా మందులు వాడి మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే క్షయవ్యాధి బారి నుండి తప్పించుకోవచ్చని కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ రాధాకృష్ణ, సూపర్వైజర్ సాయికృష్ణ, టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. 22వ రాష్ట్ర మహాసభల లోగోను ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6, 9 తేదీల్లో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర కోరారు. నర్సనపేటలో లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రబాబు మాట్లాడుతూ మహాసభల లోగో శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటం, లైట్ హౌస్, స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ పోరాట పిడికిలతో చేయడం జరిగిందని, ఫిబ్రవరి 6న 26 జిల్లాల నుండి 5,000 మంది యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ, 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో 600 మంది యువజన ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి. మొదటి రోజున 6వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువజనులతో ప్రదర్శన, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి ప్రతినిధుల సభలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య,
అదేవిధంగా అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక నిధుల సాధన కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలకి కేరళ రెవెన్యూ మినిస్టర్ రాజన్, అదేవిధంగా సిపిఐ పార్లమెంటరీ నేత సంతోష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా ఏఐఓఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్నతో పాటుగా రాజరాజ మహారాజులందరూ కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నవ సమాజ స్థాపన బాలికా విద్యతోనే సాధ్యమవుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతి ఈశ్వరరావు సూచించారు. నవ సమాజ స్థాపన బాలికా విద్యతోనే సాధ్యమవుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతి ఈశ్వరరావు పేర్కొన్నారు. రణస్థలం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఏఎస్ఐ రేణుకా రాణి మరియు సోషల్ కౌన్సిలర్ ప్రియదర్శిని వారు వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు, మహిళలు, బాలికలకు కష్టం కలిగితే 181-1098, 108, 100 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తానని పేర్కొన్నారు. పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదన్నారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాలని కోరారు. బాలికలకు భరోసా కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. బాల్య వివాహాలను రూపుమాపడంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని, పిల్లలకు విద్యాబోధన ప్రభుత్వం పగడ్బందీగా నిర్వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణయ్య, ఎంఈఓ లావణ్య, ఎక్స్ఎంపీపీ డీజీఎం ఆనందరావు, రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మీనాక్షి అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.